అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. అండ్ మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా, మీకు ఏదైనా కామెంట్స్ ఉన్నా, లేకపోతే ఫీడ్బ్యాక్స్ ఏమున్నా కానీ మాకు కమెంట్ చేయండి. సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, so we are into the DevOps month. So we have already done Jenkins and Bash scripting. So now we are going with the Terraform. So we have done Terraform 3 sessions. This is some already. We have seen the installations. We have seen all the HCL configurations, and we have seen what all the providers we have in the Terraform and చూసాము already. Okay, so next వచ్చేసి మనము we'll see what all the modules we have. Like modules అంటే ఏంటి అనేది మనము చూద్దాం. ఓకే, సో మాడ్యూల్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ మనం మాడ్యూల్స్ ని రీయూజబుల్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ రన్నింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ మనం ఏదైతే రాస్తామో, ఓకే, సో వీ కెన్ రీయూజ్ దట్ కోడ్. అండ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ ని మనము ఒక్క బంచ్ లో రాస్తే దాన్ని మనం మాడ్యూల్ అంటాం. ఓకే, సో ఒక్కొక్క రిసోర్స్ ని మనం జనరల్ గా ఏం చేసాము, హెచ్సిఎల్ ఇది చేసినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు మనము లాస్ట్ క్లాస్ లో ఏం చేసాం, లాస్ట్ సెషన్స్ లో వీ హ్యావ్ క్రియేటెడ్ ఇండివిజువల్ రిసోర్సెస్, రైట్? ఇండివిజువల్ రిసోర్సెస్ క్రియేట్ చేసి మనము దాన్ని కాల్ చేసాం. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మాడ్యూల్ ఏంటంటే మనం అన్ని రిసోర్సెస్ ని ఒకటే మాడ్యూల్ లో రాసి ఆ మాడ్యూల్ ని మనం కాల్ చేసాం అనుకోండి, ఆ రిసోర్సెస్ అన్నిటిని Terraform క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ యూ కెన్ కాల్ ఎనీ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. లైక్ మనము మాడ్యూల్స్ క్రియేట్ చేసి ఆ మాడ్యూల్స్ ని మనం కాల్ చేస్తూ ఉంటే, ఓకే, Terraform విల్ బి క్రియేటింగ్ ఆల్ ద రెస్పెక్టివ్ మాడ్యూల్స్. ఓకే, సో అది ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో టు హ్యావ్ ఎ మాడ్యూల్, ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది నా మాడ్యూల్స్ డైరెక్టరీ. ఓకే, సో మాడ్యూల్స్ లో ఐ హ్యావ్ main.tf. ఓకే, ఇది నా main.tf ఫైల్. ఓకే, సో నా main.tf కాకుండా మనకి జనరల్ గా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్ ఇస్, ఓకే, సో నేను విపిసి నెట్వర్కింగ్ ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో మన దీంట్లో, ఓకే, సో AWS లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ విపిసి నెట్వర్కింగ్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇది నా main.tf ఫైల్. ఓకే, సో నేను ఏమేమి క్రియేట్ చేస్తున్నా అంటే ఐ విల్ క్రియేట్ ఎ విపిసి. ఓకే, సో and also I'll create two subnets. One is private subnet and one is public subnet. Okay, so మీకు already VPC idea ఉంది అనుకుంటున్నాను. So whoever is working in AWS, okay, so you guys have already know what is VPC. Okay, మీకు VPC ఇది లేకపోతే, like we have already AWS videos in our playlist. Okay, go and watch them, or else మనం నెక్స్ట్ మంత్ ఎలాగో వీఆర్ స్టార్టింగ్ AWS క్లౌడ్. ఓకే, సో దట్ విల్ బి AWS క్లౌడ్ మంత్. ఓకే, సో అందులో కూడా మనము జనరల్ గా వీ కెన్ సీ, లైక్ మీరు విపిసి గురించి నేర్చుకోవచ్చు. ఓకే, బట్ హియర్ ఇఫ్ ద ప్రీరిక్విజిటీస్ మీకు ఆల్రెడీ విపిసి తెలిసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మనకు విపిసి క్రియేట్ చేస్తాం అండ్ వీఆర్ క్రియేటింగ్ వన్ పబ్లిక్ సబ్నెట్ అండ్ వన్ ప్రైవేట్ సబ్నెట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రొవైడర్ వచ్చేసి AWS అండ్ రీజియన్ నేను వేరియబుల్ లో ఇచ్చాను, వేరియబుల్ డాట్ రీజియన్. ఓకే, సో ఇది నా వేరియబుల్ ఫైల్. ఓకే, లెట్ మీ ఓపెన్ మై వేరియబుల్ ఫైల్ ఆల్సో. ఓకే, సో ఇది నా వేరియబుల్స్ ఫైల్. సో ఇక్కడ చూడండి వేరియబుల్స్. ఓకే, ఇక వేరియబుల్ రీజియన్ అనే వేరియబుల్. ఓకే, సో డిఫాల్ట్ వచ్చేసి నేను US వెస్ట్ ఇచ్చేసాను. ఓకే, సో దిస్ ఇస్ మై AWS రీజియన్. ఓకే, సో ఇక్కడ చూడండి వేర్ డాట్ రీజియన్ ని కాల్ చేస్తున్నాను. ఓకే, వేర్ డాట్ రీజియన్. ఓకే, సో ఇన్ ది సేమ్ వే AWS VPC క్రియేట్ చేస్తున్నా. దిస్ ఇస్ మై రిసోర్స్ నేమ్. నా లేబుల్ వచ్చేసి మాడ్యూల్ అండర్ స్కోర్ VPC. ఓకే, సో CIDR బ్లాక్ అనే అట్రిబ్యూట్ లో నేను ఏమి ఇచ్చాను, వేర్ డాట్ VPC అండర్ స్కోర్ బ్లాక్. ఓకే, సో నేను ఇక్కడ వేరియబుల్ ని కాల్ చేస్తున్నా. ఏ వేరియబుల్ ని? VPC అండర్ స్కోర్ CIDR అండర్ స్కోర్ బ్లాక్ ని కాల్ చేస్తున్నా. అండ్ నేను ఇక్కడ డిఫాల్ట్ IP వచ్చేసి, ఓకే, సో నా ఇది వచ్చేసి రేంజ్ వచ్చేసి 10.0.0/16. ఓకే, సో ఇది నా VPC CIDR బ్లాక్. ఓకే, సో ఇన్ ది సేమ్ వే AWS సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఆల్సో ఐఎమ్ కాలింగ్ ఇట్ ఫ్రమ్ ఏ వేరియబుల్ అగైన్. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేసాను దీనికి, పబ్లిక్ సబ్నెట్ CIDR బ్లాక్ కి 10.0.1.0. ఓకే, సో ఆ వేరియబుల్ ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఆల్సో ఐఎమ్ అసైనింగ్ ది వేరియబుల్ VPC ID. ఓకే, సో మనకి VPC ID ఉండాలి. మనం ఏదైతే VPC క్రియేట్ చేస్తున్నామో ఆ VPC ID ని నేను ఈ సబ్నెట్ కి అసైన్ చేస్తున్నాను. ఓకే, సో హౌ వి అసైన్, జనరల్లీ AWS VPC, ఓకే, label dot ID. Okay, in the same way I'm doing for the private subnet. Okay, in the same way I'm calling the variable. So ఇక్కడ నేను చూడండి నా ప్రైవేట్ సబ్నెట్ కూడా ఇక్కడ వేరియబుల్స్ లో డిక్లేర్ చేస్తున్నాను అండ్ నేను ఇక్కడ దాన్ని కాల్ చేస్తున్నాను. ఓకే, సో in the same way I'm
assigning the VPC ID, whatever the VPC I have created, AWS underscore VPC, నా లేబుల్ నేమ్ module underscore VPC డాట్ ID. ఓకే, సో ఈ విధంగా నేను నా మెయిన్ డాట్ TF ని రాసుకున్నాను. ఓకే, అండ్ ఆల్సో ఐ హావ్ రిటర్న్ ది అవుట్పుట్ డాట్ TF ఫైల్. అవుట్పుట్ డాట్ TF ఫైల్ లో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, సో ఇట్ విల్ షో ద అవుట్పుట్. ఓకే, సో AWS VPC ID అండ్ ఆల్సో సైడర్ బ్లాక్స్ ని మొత్తం నేను అవుట్పుట్ లో డిస్ప్లే చేయమని చెప్తున్నాను. ఓకే, సో ఇది నా మాడ్యూల్. ఓకే, సో మాడ్యూల్ అంటే నా VPC నెట్వర్కింగ్ నేను ఇందులో రాసుకున్నాను. ఓకే, సో హౌ ఐ నీడ్ టు కాల్ దిస్ మాడ్యూల్. ఓకే, సో దీన్ని నేను కాల్ చేయాలంటే ఓకే, సో దిస్ ఇస్ మై మెయిన్ డాట్ TF ఫైల్. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రొవైడర్ AWS రీజన్ US వెస్ట్ ఇచ్చాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి మాడ్యూల్. ఓకే, సో మనము మాడ్యూల్ అనే దీన్ని వాడుకుంటాం. ఓకే, అండ్ మాడ్యూల్ ని వాడి మనము ఓకే VPC అండర్స్కోర్ నెట్వర్కింగ్ అనే దాన్ని నేను కాల్ చేస్తున్నా, లైక్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఇట్ కెన్ బి ఎనీ నేమ్. ఓకే, ఇది మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో మాడ్యూల్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో నేను మాడ్యూల్ అనేది దీన్ని కాల్ చేస్తున్నాను అండ్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్ ఫర్ దిస్. ఓకే, సో సోర్స్ వచ్చేసి నాది VPC నెట్వర్కింగ్. ఓకే, సో ఇక్కడ నా డైరెక్టరీ నేను కాల్ చేస్తున్నాను. ఓకే, సో దట్ ఈ మెయిన్ డాట్ TF అవుట్పుట్స్ డాట్ TF వేరియబుల్స్ డాట్ TF ని ఇది రీడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో రీజియన్ సేమ్ లైక్ వేర్ డాట్ రీజియన్, అండ్ మళ్ళీ ఇక్కడ నేను VPC CIDR బ్లాక్ ని కూడా ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఓకే, సో దట్ ఇట్ విల్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ మాడ్యూల్ అని. ఓకే, సో ఈ విధంగా నేను మాడ్యూల్ రాసుకుంటాను అండ్ I need to run this. ఓకే, ఈ మెయిన్ డాట్ TF ని నేను రన్ చేస్తే ఓకే, సో ఇట్ విల్ గో టు ది VPC నెట్వర్కింగ్ అనే ఫోల్డర్కి వెళ్ళి ఓకే, సో ఈ VPC నెట్వర్కింగ్ ఫోల్డర్కి వెళ్ళి ఓకే, it will call all these configuration files. Okay, so first we need to run this root file. Okay, so దీన్ని మనము root file ని నేను ఇనిషియలైజ్. ఓకే, సో ఇక్కడ చూడండి నేను VPC నెట్వర్కింగ్ ఆల్రెడీ ఫోల్డర్ లో ఉన్నాను ఇక్కడ. ఓకే, సారీ నేను మాడ్యూల్స్ అనే ఫోల్డర్ లో ఉండాలి. ఓకే, VPC నెట్వర్కింగ్ లో కాదు. ఓకే, సో దిస్ ఈస్ మై మాడ్యూల్. ఏది మాడ్యూల్? ఓకే, సో మాడ్యూల్స్ అనే దాంట్లో నా మెయిన్ డాట్ TF ఉంది. ఓకే, సో ఐఎమ్ కాలింగ్ ద మెయిన్ డాట్ TF ఫైల్. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ సే Terraform init. ఓకే, సో ఇనిషియలైజ్ చేస్తున్నాను నేను Terraform ని. ఓకే, సో ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇనిషియలైజ్ చేసిన కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడైనా ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇట్ వోంట్ టేక్ ఎనీ టైం. ఓకే, సో ఇట్ హ్యాస్ గాట్ ఇనిషియలైజ్డ్. సో నేను ఏమంటా Terraform, then what we need to do, we need to do a plan. I'll say out, I'll move it to vpc.tf state. ఓకే, vpc.tf state అనే ఫైల్ కి నేను మూవ్ చేస్తున్నాను నా ప్లాన్ ని. ఓకే, సో విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, సో ఇట్ విల్ డిస్ప్లే ది ప్లాన్. మనకు ప్లాన్ ని డిస్ప్లే చేస్తుంది. అది జస్ట్ క్రియేటింగ్ ద ప్లాన్. ఓకే, సో విల్ సీ హౌ ఇట్ గోస్. లెట్ మీ పాజ్ హియర్ అండ్ ఐ లాగ్ ఇన్ టు మై AWS కన్సోల్. ప్లాన్ రెడీ అయింది అండ్ ఇక్కడ చూడండి ప్లాన్ 3 to add, 0 to change, 0 to destroy. ఓకే, 3 యాడ్ చేయమన్నాం మనం. ఓకే, రైట్, ఒకటి VPC, ఒకటి పబ్లిక్ సబ్నెట్, ఒకటి ప్రైవేట్ సబ్నెట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ షోయింగ్ అస్. ఓకే, సో ఇక్కడ AWS సబ్నెట్ వచ్చేసి 10.0.2.0 క్రియేట్ చేస్తుంది అండ్ ఆల్సో 10.0.1.0 ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ అండ్ VPC వచ్చేసి ఓకే, సో 10.0.0.0. ఓకే, సో మనం ఇప్పుడు AWS కన్సోల్ లోకి వెళ్దాం. ఓకే, సో దిస్ ఇస్ మై AWS కన్సోల్. ఓన్లీ డిఫాల్ట్ VPC ఒకటే ఉంది ఇక్కడ ప్రస్తుతానికి. ఓకే, అండ్ ఇఫ్ యూ గో టు సబ్నెట్స్ ఓన్లీ డిఫాల్ట్ సబ్నెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మై VPC ఇస్ ఓకే, సో డిఫాల్ట్ VPC ఒకటే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో వాట్ ఐ డూ, ఐ సే Terraform apply vpc.tf state. ఓకే, సో విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, సో ఇప్పుడు మనకి CIDR లైక్ మనం ఏదైతే మెన్షన్ చేసామో ఆ CIDR బ్లాక్స్ ని అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు క్రియేట్ పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్ విత్ ద VPC with the defined CIDR blocks. ఓకే, సో ఇక్కడ చూడండి మాడ్యూల్ VPC నెట్వర్కింగ్ క్రియేటింగ్ అంటుంది అండ్ ఓకే, అప్లై కంప్లీట్ రిసోర్సెస్ 3 added, 0 changed, 0 destroyed అంటుంది. ఓకే, సో అగైన్ ఐ గో టు మై VPC అండ్ ఐ డూ రిఫ్రెష్. ఓకే, ఎందుకు ఇది కనిపించట్లేదు అంటే నేను రాంగ్ దీంట్లో ఉన్నా వర్డ్ రీజియన్ లో. ఓకే, సో మన రీజియన్ వచ్చేసి US West 2. ఓకే, సో వీ నీడ్ టు గో టు ది US West 2. ఓకే, సో US West 2 వచ్చేసి Oregon. సో లెట్ మీ గో టు దిస్ రీజియన్. ఓకే, సో ఇక్కడ మనము క్రియేట్ చేసాము. సో లెట్ మీ చెక్ ది VPCs. ఓకే, సో ఇక్కడ చూడండి నా VPC క్రియేట్ అయింది. ఓకే, సో ఇది నా VPC రైట్, ఎందుకంటే మనం రేంజ్ ఏమి ఇచ్చాం 10.0.0.0 అని ఇచ్చాం రైట్.
అండ్ ఆల్సో ఇఫ్ ఐ సీ ది సబ్నెట్స్, ఓకే సో ఇక్కడ చూడండి నా 2 సబ్నెట్స్ కూడా ఇక్కడ క్రియేట్ అయ్యాయి. ఓకే 10.0.2.0 అండ్ 10.0.1.0. ఓకే సో ఈ విధంగా నా VPCs రెండు క్రియేట్ అయ్యాయి. ఓకే సో ఇంకోటి ఏంటంటే లైక్ వాట్ ఐ విల్ డూ సమ్ చేంజెస్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ okay so let me change the IP to 10.0.3.0. okay so 2.0 unde kada, so let me change it to 3.0 or else I'll change it to 4.0. okay so manamu IP address 10.0.2.0 unde, so we'll move it to 10.0.4.0. okay so now what I'll do, I'll plan this again. okay so Terraform plan -out. okay ఓకే ఇప్పుడు మళ్ళీ ప్లాన్ ఇక్కడ 4.0 చేంజ్ చేశాను. ఓకే సో విల్ సీ వెదర్ దిస్ విల్ రీక్రియేట్. ఓకే సో మనకి 2.0 ని రిమూవ్ చేసేసి ఓకే ఇట్ షుడ్ క్రియేట్ 4.0. ఓకే సో లెట్ మీ అప్లై దిస్. ఓకే సో ఫోర్సెస్ రీప్లేస్మెంట్ అంటుంది అండ్ ఐ విల్ సే అప్లై. ఓకే సో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత విల్ సీ వెదర్ ఇట్ 4.0 చేంజ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే సో ఇట్ ఈస్ డెస్ట్రాయింగ్ ద ప్రీవియస్ సబ్నెట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో 2.0 దాన్ని డెస్ట్రాయ్ చేసేసి ఇట్ సేయింగ్ రిసోర్సెస్ 1 యాడెడ్ అండ్ 1 డెస్ట్రాయిడ్. ఓకే సో ఇఫ్ ఐ గో హియర్, ఓకే సో ఇక్కడ చెక్ చేస్తే మనకి 10.4.0 అండ్ 10.1.0 ఉండాలి. ఓకే సో ఇక్కడ చూడండి 4.0 అండ్ 1.0 ఉన్నాయి. ఓకే సో దిస్ ఈస్ హౌ వీ కెన్ చేంజ్. ఓకే సో మీరు ఎప్పుడైనా సరే సబ్నెట్స్ ఎప్పుడు చేంజ్ చేయకండి. సో వెన్ ఎవర్ you have created, make sure that you are creating properly. okay so make changes చూపించడానికి నేను changes చూపించాను అంతే. okay so if I say again terraform destroy, okay so terraform destroy అంటే so it will remove all the resources whichever we have created. okay so నేను అన్ని resources ఏవైతే క్రియేట్ చేశానో okay so I am removing everything. okay so it will remove all the subnets and also my VPC. okay so ఇక్కడ చూడండి రిఫ్రెష్ చేస్తే సో ఇట్ విల్ రిమూవ్ దెమ్. ఓకే సో ఇట్ ఈస్ నాట్ యెట్ రిమూవ్డ్. ఓకే కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఐఎమ్ సేయింగ్ ఎస్. ఓకే ఇక్కడ చూడండి 3 to destroy అంటుంది. ఓకే సో ఇట్ ఈస్ destroying now. సో ఇఫ్ ఐ రిఫ్రెష్ అగైన్ సో ఇట్ విల్ రిమూవ్. ఓకే సో చూడండి రిమూవ్ అయిపోయినాయి, ఓన్లీ డిఫాల్ట్ సబ్నెట్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే సో ఈ విధంగా మనము మాడ్యూల్స్ ని రన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో సేమ్ దీంట్లో మాడ్యూల్ మళ్ళీ రన్ చేయాలంటే ఐ కెన్ డూ అనమాట. సేమ్ దీన్ని మళ్ళీ నేను మాడ్యూల్, సో ఇఫ్ ఐ సే అగైన్ VPC అండర్స్కోర్ మాడ్యూల్ ఏదన్నా నేమ్ లైక్ ఎగ్జాంపుల్. ఓకే సో ఇట్లా VPC అండర్స్కోర్ మాడ్యూల్ అని ఇచ్చేసి మళ్ళీ నేను సోర్స్, ఓకే ఇక్కడ నేను సోర్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఇఫ్ ఐ డూ రీజియన్. ఓకే సో ఈ విధంగా నేను మళ్ళీ నా VPC సైడర్ బ్లాక్స్ ఓకే సో సేమ్ దీంతో మళ్ళీ నేను క్రియేట్ చేయొచ్చు. ఓకే సో ఐ కెన్ రీక్రియేట్. ఓకే సో ఓకే సో ఐ కెన్ రీక్రియేట్ మళ్ళీ VPC సైడర్ బ్లాక్ ని. ఓకే అండ్ ఆల్సో అగైన్ ఐ కెన్ రీక్రియేట్ VPC పబ్లిక్ ఓకే సబ్నెట్ సైడర్ బ్లాక్. ఓకే అండ్ ఐ కెన్ క్రియేట్ ప్రైవేట్ సబ్నెట్ సైడర్ బ్లాక్. ఓకే సో ఈ విధంగా నేను సేమ్ మళ్ళీ ఇంకో మాడ్యూల్ ని సేమ్ మాడ్యూల్స్ ని కాల్ చేయొచ్చు. ఓకే సో మళ్ళీ నేను రీయూజ్ చేయొచ్చు సేమ్ మాడ్యూల్ ని. ఓకే సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ మాడ్యూల్స్. ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ అగైన్ అండ్ అగైన్. ఓకే సో ఈ విధంగా మనము మాడ్యూల్స్ ని రీక్రియేట్ చేయొచ్చు, లైక్ రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆల్ ది రిసోర్సెస్ కంబైనింగ్ మనం ఒక మాడ్యూల్ తయారు చేసి ఆ మాడ్యూల్ ని మనము ఎన్నిసార్లు అయినా మనము రీయూజ్ చేయొచ్చు కోడ్ లో. ఓకే సో దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ మాడ్యూల్స్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి లైక్ విల్ సీ హౌ టు యూజ్ దిస్ స్టేట్ ఫైల్స్. మనం ఏవైతే స్టేట్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ స్టేట్ ఫైల్స్ ని ఇప్పుడు నేను క్రియేట్ చేశాను, ఇక్కడ మాడ్యూల్ క్రియేట్ చేశాను. అన్నిటికీ క్రియేట్ చేసిన తర్వాత ఈ స్టేట్ ఫైల్ ఎక్కడ ఉంటుంది, ఇది నా లోకల్ డ్రైవ్ లో ఉంది. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకే సో గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఓకే సో దే యూజ్ ది కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే సో కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నిటిని మనము రిపాజిటరీలో పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని కూడా నా గిట్ రిపాజిటరీలో ఉన్నాయి. ఓకే సో నా కాన్ఫిగ్ ఫైల్స్ ఓకే ఇట్ ఈస్ ఇన్ గిట్ రిపాజిటరీ. ఓకే సో నా డెవలపర్స్ అందరూ ఓకే యూజింగ్ దిస్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే బట్ ఇప్పుడు ఈ డెవలపర్ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ని రన్ చేసినప్పుడు
స్టేట్ ఫైల్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, స్టేట్ ఫైల్ ఇస్ క్రియేటింగ్ ఇన్ హిస్ లోకల్ డ్రైవ్. ఓకే, సో ఈ లోకల్ డ్రైవ్ లో క్రియేట్ అవ్వడం అనేది చాలా లైక్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ రియల్ టైమ్ లో, అసలు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వర్క్స్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఓకే, సో ఈ స్టేట్ ఫైల్ ని విల్ స్టోర్ ఇట్ ఇన్ S3 AWS లో అయితే. ఓకే, S3 లో అయినా పెట్టుకోవచ్చు, మీ ఏ రిపోజిటరీ అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ స్టేట్ ఫైల్. ఓకే, వేర్ ఇట్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ యువర్ టీమ్మేట్స్. ఓకే, సో S3 లో పెట్టిన తర్వాత ఇంకోటి ఏముంటదంటే, సో వెన్ ఎవర్ వన్ డెవలపర్ ఈ యూజింగ్ ఇట్ విల్ గో ఇన్ టు ది లాక్ స్టేట్. ఓకే, సో ఇది లాక్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ డెవలపర్ ఎప్పుడైతే ఈ కాన్ఫిగరేషన్ ని రన్ చేసి అప్లై చేసిన తర్వాత వెనెవర్ హీ గోస్ ఆఫ్ దెన్ ఇట్ విల్ గో ఇన్ టు ది అన్లాక్ స్టేట్. ఓకే, సో మళ్ళీ వేరే డెవలపర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సైమల్టేనియస్ గా ప్యారలల్ గా ఇద్దరు డెవలపర్స్ స్టేట్ ఫైల్ ని రన్ చేయలేరు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నేను నా AWS లోకి వెళ్ళి ఐ విల్ చెక్ వాట్ ఆల్ ద S3 buckets I have. ఓకే, సో నేను ఏం చేస్తానంటే నా స్టేట్ ఫైల్ ని రన్ చేసి I want to store that in the S3 bucket. ఓకే, సో if I go to my S3, సో నా S3 buckets ఏమేమి ఉన్నాయని నేను ఇక్కడ చెక్ చేస్తున్నా. ఓకే, సో విల్ సీ వాట్ ఆల్ ద S3 buckets I have. ఓకే, సో మనము ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసాము. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ S3 buckets. ఓకే, సో ఇక్కడ ట్రై ట్రీటెక్ న్యూ బకెట్ అనేది. ఓకే, సో ఐ గో విత్ ట్రై ట్రీటెక్ న్యూ బకెట్. ఓకే, సో ట్రై ట్రీటెక్ న్యూ బకెట్ ని నేను ఇక్కడ కాన్ఫిగర్ చేస్తా ఇక్కడ నా S3 bucket లో. ఓకే, సో దిస్ ఈజ్ మై S3 bucket. ఓకే, సో ఇక్కడ చూడండి, సో సేమ్ థింగ్ నేను ప్రొవైడర్ AWS US West 2. ఓకే, సో టెరాఫార్మ్ బ్యాక్ ఎండ్. ఓకే, సో ఇక్కడ చూడండి బ్యాక్ ఎండ్ లో నేను నా S3 ని స్టోర్ చేస్తున్నాను. ఓకే, సో మీరు ఇక్కడ ఏదైనా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి కంట్రోల్ స్పేస్ కొడితే లోకల్ ఆర్టిఫాక్టరీ అజూర్. ఓకే, అజూర్ RM. ఓకే, మీరు ఎక్కడైనా ఈ అవైలబుల్ దాంట్లో ఎక్కడైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను S3 లో స్టోర్ చేస్తున్నాను దీన్ని. ఓకే, సో నా బకెట్ నేమ్ వచ్చేసి ఓకే, సో మై బకెట్ నేమ్ ఇస్ ట్రైట్రీటెక్ న్యూ బకెట్. ఓకే, సో ట్రైట్రీటెక్ న్యూ బకెట్. ఓకే, సో కీ వచ్చేసి ట్రైట్రీటెక్. ఓకే, ట్రైట్రీటెక్ .tf స్టేట్ అంట. ఓకే, సో రీజియన్ వచ్చేసి US West 2. ఓకే, సో ఇది నా US నార్త్ వర్జీనియాలో ఉంది. సో ఐల్ సి నార్త్ వర్జీనియా వచ్చేసి మనకి US East 1. ఓకే, సో ఐల్ సే US East 1. ఓకే, East 1. ఓకే, US East 1. ఓకే, సో US East 1 లో నేను దీన్ని స్టోర్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, సో రిసోర్సెస్ లో సెక్యూరిటీ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో AWS సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నా అండ్ ఐమ్ అలౌయింగ్ ది port 22 దట్ ఈస్ SSH అండ్ ఆ ప్రోటోకాల్ వచ్చేసి TCP అండ్ CIDR బ్లాక్ ఇచ్చేసి ఐఎమ్ గివింగ్ యాక్సెస్ టు ఎవ్రీవన్. ఓకే, సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు గెట్ ఇన్ టు మై సర్వర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఈ సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేస్తే ఓకే, సో దే కెన్ come into my server. Okay, so 0.0.0.0 use చేసే కాబట్టి it is like everyone can use it. Okay, so నా egress rules వచ్చేసి like everything like all ports మనము జనరల్ గా everything all ports అని ఇస్తాము egress లో. ఓకే, బట్ ingress లో మాత్రం I'm just allowing 22 port. ఓకే, సో ఇక్కడ నేను ట్యాగ్స్ కూడా ఇస్తున్నా. ట్యాగ్స్ ఇస్ AWS ASG అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ చూడండి, సో దట్ వాట్ ఐల్ డూ ఇఫ్ ఐ రన్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మాడ్యూల్స్ లో మనం ఎక్కడున్నాము. Okay, so I'll go to S3 underscore backend. Okay, so ఇప్పుడు నేను terraform init అని చేస్తాను. ఓకే, ఇనిషియలైజ్ చేస్తాను నేను. ఓకే, సో ఇనిషియలైజింగ్ ది బ్యాక్ ఎండ్ అంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇనిషియలైజింగ్ ది బ్యాక్ ఎండ్ అండ్ నథింగ్ బట్ వీఆర్ యూజింగ్ బ్యాక్ ఎండ్ ఇక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ ఇనిషియలైజింగ్ ఇట్ నథింగ్ బట్ మన S3 బకెట్ ని ఇనిషియలైజ్ చేస్తుంది. So let us see how it goes. Okay, so it successfully configured. Okay, the backend S3 antundi. Okay, so successfully configured backend S3. Terraform will automatically use this backend unless the backend configuration changes. Okay, so now configurations anni induloki veltayani chupistundi. Now what I'll do, I will do the plan. Okay, so Terraform plan. So let me run this. Okay, so ఈ ప్లాన్ మనం ఇప్పుడు స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుందిరా, రైట్? సో ఆ స్టేట్ ఫైల్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? సో ఇట్ హ్యాస్ టు గో అండ్ స్టోర్ ఇన్ ది S3 బకెట్. ఓకే, సో S3 బకెట్ లో ఈ స్టేట్ ఫైల్ వెళ్ళి స్టోర్ అవ్వాలి, రైట్? సో విల్ సీ హౌ ఇట్ గోస్. సో ప్లాన్ టెరాఫార్మ్ ప్లాన్ అని కొట్టాను నేను. సో లెట్ మీ గో టు దట్ బకెట్.
ఓకే సో ఇంకా మనకి ఇక్కడ ఏం ఫైల్స్ ఇంకా రాలేదు, మనం అప్లై చేస్తేనే వస్తాయి. ఓకే సో ఇట్ జస్ట్ అ ప్లాన్. సో లెట్ మీ సీ హౌ ఇట్ గోస్, టేకింగ్ సమ్ టైమ్. ఓకే సో ఇక్కడ చూడండి ఇది రన్ అయిపోయింది. ఓకే సో ఇట్ ఈస్ సేయింగ్ 2 రిసోర్సెస్ టు యాడ్. ఓకే సో మనం ఆల్రెడీ we wanted to add, okay sorry, one to add ఉంటుంది. ఓకే because we are adding this rules. ఓకే సో ఈ సెక్యూరిటీ గ్రూప్ ని మనం యాడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఓకే సో ఇట్ ఈస్ సేయింగ్ ఇట్ విల్ యాడ్ దట్. ఓకే సో ఇఫ్ ఐ సే terraform apply, ఓకే సో ఈ terraform అప్లై చేసినప్పుడు లైక్ whatever the state files it will create. Okay so it has to create on our S3 bucket. Okay so let us see how it will goes and how it will create అనేది. okay so let me go to the AWS console. ఇది నా బకెట్ TriTreat న్యూ బకెట్. ఓకే సో ఇక్కడ మనకి ఆ ఫైల్ స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి క్రియేట్ అవ్వాలి. ఓకే సో I made it is public. ఓకే yes you want to perform these actions అంటుంది. I said yes. okay so once yes will be accepted to approve. okay so ఇక్కడ చూడండి it is creating the security group. okay so security group ని క్రియేట్ చేస్తున్నా అని చెప్తుంది. okay so what it will do, okay it has added. okay so let me go to my AWS console. ఓకే సో ఇక్కడ ఫైల్ TF స్టేట్ ఫైల్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకే చూడండి ఇక్కడ TriTreat.tf states అనే ఫైల్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఫైల్, ఓకే యూ కెన్ రీడ్ దట్ ఫైల్. లైక్ మనం ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఇచ్చామనేది ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి. ఓకే సో ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ద JSON ఫార్మాట్. ఓకే సో JSON ఫార్మాట్ లో మనకి ఇది ఈ ఫైల్స్ మనం సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేసామో అది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే సో మనం ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్స్ లోకి వెళ్ళి చూద్దాము ఇట్ హాస్ క్రియేటెడ్ ఆర్ నాట్ అనేది. ఓకే సో AWS లోకి వెళ్ళి మెయిన్ కన్సోల్ లో మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఎక్కడ ఉంటాయి, లైక్ we need to go to the EC2. ఓకే సో EC2 లో మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి. ఓకే సో then I'll go to EC2. ఓకే అండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఇఫ్ ఐ గో టు ది సెక్యూరిటీ గ్రూప్స్, ఓకే US West లోకి వచ్చాను. ఇక్కడ చూస్తే మనము సెక్యూరిటీ గ్రూప్స్ లో ఇట్ హ్యాస్ టు క్రియేట్ అవర్ సెక్యూరిటీ గ్రూప్. మనం ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసామో ఆ సెక్యూరిటీ గ్రూప్ మనకి ఇక్కడ కనిపించాలి. ఓకే ఇక్కడ చూడండి AWS ASG అనే సెక్యూరిటీ గ్రూప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ దిస్. ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ ద ST ఫైల్. రిమోట్ లో మనం ST ఫైల్ ఎలా యూజ్ చేస్తాం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే సో లెట్ మీ గో హియర్. ఓకే సో ఇక్కడ చూడండి. ఓకే సో TriTreat states అనే ఫైల్ అక్కడ క్రియేట్ చేసింది, మనకి ఇక్కడ లోకల్లో ఆ ఫైల్ ని క్రియేట్ చేయలేదు. ఓకే సో ఇట్ హ్యాస్ జస్ట్ క్రియేటెడ్ TriTreat states అనేది అండ్ we have already seen that, right? so using this main file, okay so we have created that. okay and TriTreat states అనేది మనము యూజ్ చేసుకొని okay we can run and we can use that TF state file and we can modify, like మనకి group of developers work చేస్తున్నారు అనుకోండి. okay so they can use that TF file and they can work on that. okay and మనకి ఏంటంటే ఆ TF file పైన మనము లాగ్స్ కూడా ఎనేబుల్ చేయొచ్చు. okay so we'll see that later how we do that అనేది. okay but this is how we do in the real time. okay so state files ఎప్పుడైనా కానీ మనకి that will be on the S3. okay so S3 అని అవ్వచ్చు, like whatever the source you have. okay so local, Artifactory, Atlas, Azure RM, Console, COS, etcd v3, GCS, HTTP. okay సో ఇట్లా మనకి ఇవన్నీ ఉంటాయి. okay సో రిమోట్ అని ఉంది. ఓకే సో Terraform క్లౌడ్ అని ఒక మన కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే సో ఆ Terraform క్లౌడ్ లో కూడా మనము ఈ TS state ఫైల్ ని ప్లేస్ చేయొచ్చు. అండ్ Terraform క్లౌడ్ లో ఏంటంటే ఇట్ ఈస్ ఆటోమేటిక్, మీకు మళ్ళీ ఎక్స్టర్నల్ గా మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే సో లాక్ అన్లాక్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది Terraform క్లౌడ్ లో. ఓకే సో అది మీరు Terraform క్లౌడ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో టు ది Terraform క్లౌడ్ అండ్ యూ కెన్ చెక్ దాట్. ఓకే సో దట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఓకే సో ఈ విధంగా మనము స్టేట్ ఫైల్ ని S3 లో పెట్టుకొని వీ కెన్ వర్క్ ఆన్ దట్ స్టేట్ ఫైల్. ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ having that on your local and మీరు internal గా distribute చేసుకునే బదులు. okay so this is how it works in the real time. okay so if you have any doubts, questions, comment us in the comment box. Don't forget to subscribe. okay
and we'll do few projects. Okay, so S3 like project చేద్దాము, like how we can do the policies ఎలా చేయొచ్చు, life cycle policies, and also how we can create a serverless website. Okay, like S3 లో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తామో కూడా చూద్దాము. And also if possible we'll see VPC. Okay, so route tables కూడా create చేసి చూద్దాము VPC లో. Okay, but let us see, like I'm planning this like after AWS cloud. Okay, so AWS cloud చేసిన తర్వాత VPC గురించి చేస్తే జనాలకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. But S3, yeah, we'll do one project for S3. Okay, so this is what all about your Terraform. Okay, so మీకు Terraform లో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, and don't forget to comment us about your feedbacks. Thank you very much, and please stay tuned. Thanks for watching this video. Thanks. Bye.